నా బంగారు కొండ. కాళ్ళు చేతులు కడుకుని వచ్చి బోన్సేదు గాని ఏ వేళప్పుడు బయలుదేరావు ఏంటో నాన్న. నా భాగ్యలక్ష్మి వచ్చేసాడు. ఎన్ని రోజులు రా ఇక్కడ క్యాంపు? మళ్ళీ ఆర్కెస్ట్రా మొదలు పెడతావా మావా? మీరు ఊరలాగానే అన్ని ఊళ్ళో ప్రోగ్రెస్ ఒప్పేసుకుంటామండి. ఈసారైనా వినాచొద్దాం. నేను నవరాత్రులు ఒప్పేసుకుంటా. ఒక్క చవితేంట్రా, దసరా, దివాళీ, సంక్రాంతి దాకా ఇక్కడే సస్పెండ్ చేసి పారదొబ్బారు. ఎంత చల్లని మాట చెప్పావురా. ఆ ఫోన్ కట్ అయినప్పుడు ఏదో అనుకున్నాను. గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన లేట్ గా ఇచ్చినా పీకేయాల్సినప్పుడు ఫాస్ట్ గా పీకేస్తారు. కరెక్ట్ గా చెప్పావురా. అయితే అన్ని పండుగలకి అడ్వాన్స్ తీసుకుంటానండి. తీసేసుకోరా. కోటుపల్లి కుమారస్వామి ఇక్కడ మళ్ళీ మైక్ పట్టుకుంటాడు, పాటలు పాడేస్తాడు. హే హే లా 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 లా. రండి పంకజ్ గారు, మీరు క్యాసెట్ పెట్టండి. ఈ గుళ్ళో ఏ పూజ మొదలవదు. ఈ వేళ ఏ క్యాసెట్ పెడుతున్నారు? సీత కళ్యాణం. మా అమ్మాయి కూడా బయలుదేరింది. కాసేపట్లో మీకు పూజా సామాగ్రి అందుతుంది. ఏంట్రా వదినన్నా భక్తులారా, సీతా మహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరులు. ఏంటి బాబా, గుడికి వెళ్ళాలంటే దొరబాబు లేడు. ఎందుకు అడ్వెంచర్లు? ఇప్పుడు చూడు ఏమైందో. ఎలా? ఒక్క నిమిషం. పెద్దవాడు ఏ పేక, లే, లే. ఇట్లా అవుతుంది ఓరినా నా రాణినా? రెండు అన్నా. ఈ బచ్చిన గడ ఏమన్నా గ్లామర్ వచ్చారంటావా? అబ్బే, మగాళ్ళు నల్లగా ఉండాలి, ఆడాలి తెల్లగా ఉండాలి. అది రూలు. ఆడు చూడు ఎలాగ తెల్లగా పారిపోయినట్టున్నాడు. అమ్మో 20 రూపాయలు వేసాడే. సర్లే పెద్ద గొప్ప. 20 రూపాయలు ఎత్తే పెద్ద గొప్ప. 100 ఎత్తాం ఇక్కడ. దేవుడయ్యా, నోటైనా మాటైనా ఒక్కసారి జారిందంటే కృష్ణార్పణం. రాములూరు గుళ్ళో కృష్ణార్పణ ఏంటంటే చేసుకున్నా 10,000 అయినా సరే హుండీలో వేయడం పుణ్యం, ఇయ్యడం మహాపాపం. 10,000 అపచారం అయ్యా. 10,000 అండి. 10,000 ఈ పాప నీదే. రేసింగ్ హ్యాండ్ మరి. నేను రామాయణం చెప్పాను కదా, అది విన్నాక మీకు ఏమర్థమైందో ఒక్క ముక్కలో చెప్పండి. వెళ్ళామన్నాక మొగుడు మాట వినాలి. అలా విన్నందుకే సీతమ్మకి ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇది రామాయణం నుంచి మీ లేడీస్ అందరూ నేర్చుకోవాల్సింది. నువ్వు ఆగే. మొగుళ్ళు పెళ్ళాలి బంగారు లేడింది అమ్మన్నారని, కొండ మీద కోసింది అమ్మన్నారని ఎగేసుకుని వెళ్ళకూడదు. అలా ఎగేసుకెళ్ళినందుకే ఆవిడ నాడు ఎత్తుకెళ్ళిపోయాడు. నమ్మకం. రామాయణం అంటే నమ్మకం. అశోకవనంలో ఉన్న సీతకి రాముడు వస్తాడనే నమ్మకం. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాక కూడా ఇలా వెనకపడ్డం బాలేదు. ఎక్కడ పడ్డాను? ముందే నిలబడ్డాను. ఇలాంటి వాడు వెనకపడ్డం ముందు పడ్డ అద్దిరిపోద్ది. అవునే, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మేము తగులుకుంటాం. అబ్బాయి గారు తెలివితేటలు చూపిస్తున్నారే. మరే తెలివితేటలతో ప్రేమించడం కుదరదమ్మా. తెలియకుండానే ప్రేమలో పడతాం. వదండే. అందరూ అలా తిరుగుతుంటే నువ్వు రివర్స్ గేర్ ఏంటి నాయన? రివర్స్ జాతకంలో పుట్టినోళ్ళు రివర్స్ గానే తిరగాలని పురాణంలో చెప్పారండి. పేరు చెప్పొచ్చుగా. నేను చెప్పను. చెప్పిస్తాగా. నోరు జారను. జాగ్రత్త. చిక్కి చిక్కి ఏమేం చిక్కి? జిక్కి, నీ పేరేంటి జిక్కి? చెప్పు జిక్కి, చెప్పు జిక్కి. అవసరమా? జిక్కి 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 జిక్కి. జిక్కి, నువ్వు చాలా లక్కీ. అన్నా పెళ్లిలో కూడా ఏటన్నా ఇది? పిచ్చోడా, పేరెంటల్ లేకపోయినా పెళ్లి అవుద్దేమో గానీ ప్యాకెట్ లేకపోతే అవదరా. ఇట్స్ ఏ రూల్. అవునా? నాకు కూడా ఏంటి అయితే అన్నా పెళ్ళిలో ప్యాకెట, మరి పెళ్ళయ్యాక? చదరంగం రా. పెళ్ళైన తర్వాత చదరంగం. వాళ్ళు స్టెప్, మనం స్టెప్. కోటిపల్లి ప్రజానీకానికి స్వాగతం సుస్వాగతం. విందు వివాహాది శుభకార్యాలకు సంప్రదించండి. ఏమన్నారు ఈ సంగీత విభాగంలో ముందుగా భలే మంచి రోజు సింగర్ మన లోకల్ బాలు.
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసేనేటి రోజు ఆ వసంతాలు ఏంటి గోకుడు నా పెళ్లి ఎప్పటి నుంచి చూస్తున్నాను ఇదే పాట పెళ్ళాన్ని ఎలాగ మార్చలేను పాట అయినా మార్చమనవయ్యా బాబు ఈ ఆటకు ఒక రాణి వస్తే అమ్మ నాన్న రాలేదా చిక్కి? వెనకాల వస్తున్నారు వీడికి ఇదే పని. ఏంటో ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఇక మిగిలింది నేను, రెండు నువ్వు. ఏమంటావు? ఆశకు అత్యాశకు కాగితంలో తేడా అక్షరమే కానీ జీవితంలో అక్షరం కాదు అగాధం. పదండే. దోలు తీరింది అదొకే. ఇప్పుడు ఏమందన్నా? అత్యాసైనా నీ మీదే నా ఆశలు పెట్టుకున్నాను. ఎన్ని అగాధాలు అడ్డొచ్చినా నేను నిన్ను వదలను. కావాలంటే కాగితాల మీద అక్షరాలుగా రాసిస్తాను అందిరా. పిచ్చి పిల్ల పడి చచ్చిపోతున్నా నేనంటే. ఆ, ఈ సైకిల్ చైన్ గడి ఇక్కడికి కూర్చోరా. మార్వాడి పెళ్లి కదన్నా, హిందీ పాటలు పాడడానికి వచ్చింటాడు. కూర్చుందాం రావే. నేనే ఆడు కోటిపల్లి కుమార్సాన్ అన్న హిందీ పాటలు అద్దరు కొడతాడు. కావాలని పాడుతున్నాడు. వీడు అస్తమాను ప్యార్ ప్యార్ అన్నాడు. ప్యార్ అంటే ఏంట్రా? పావురం ప్యారంటే పావురం అన్నా. అవునా? అదే ప్రేమ పావురాలు సినిమా మన ఊర్లో ఆడిందిగా. వీడు పాటింటే రెట్టేద్ది. ఈ జనాలకు సిగ్గులేదురా. అర్థం అవ్వకుండా సప్పట్లు కూడా ఎత్తారా. పదండే. మిస్టర్ బచ్చన్ గానా తో సునా హోగా. ఎందుకు బచ్చన్ గారు మీకు అంత యాటిట్యూడ్? కొంచెం మీ ఫ్రెండ్స్ కి వచ్చుగా. అవును, బిక్కమ్ హాల్ వేసుకుని మరి డల్ గా ఎడుతున్నారు. మరే అన్నట్టు జక్కి గారు, మీకు ఎందుకంటే ఇంత అందం? కొంచెం ఫ్రెండ్స్ కి పాడేవచ్చుగా. మరి యావరేజ్ మొక్కలు వేసుకుని ఎడుతున్నారు. వడ్డించే వాళ్ళు మనోళ్ళైతే ఆ రుచే వేరు. ఆ సామెత అది కాదు కదా. అది సామెత, భగవద్గీత కాదు. మార్చేసుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటిది? మెమరీస్. ఒక 50 ఏళ్ల తర్వాత మీ తాత నా వెనకాల ఎలా పడేవాడో తెలుసా అని నువ్వు చెప్పుకునే మెమరీస్. దయచేసి నన్ను వదిలేయండి, నాకు ఇబ్బందిగా ఉంది. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ జోలికి రాను. నా ప్రేమ నిజమైతే, అది మీకు ఇష్టమైతే మీ అంతట మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పటిదాకా గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కూర్చోండి. రైడ్కి వెళ్తున్నాం, పోలీస్ సపోర్ట్ కావాలి. తప్పకుండా. ఎవరిపైన? ముత్తిన్ జగ్గయ్య. ముత్యం చెక్కయ్య. అవును సార్. ముత్యం చెక్క మీకు కొత్తేమో, ఏరే కాదు. మూడు నెలల క్రితం రామకృష్ణ అని ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆయన గొడవ మీద పడ్డాడు.
నాశనం చేయి మొత్తం. ఒక్క బాటిల్ కూడా మిగలకూడదు. పెద్దయ్య, వాడెవడో ఎక్సైజ్ ఆఫీసర్ పెద్దయ్య. మొత్తం మన సరుకంతా నాశనం చేశాడు పెద్దయ్య. ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలు, ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలు, సంకురాత్రి పూటలు సంబరాల పాటలు.